మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధించాలంటే ముందుగా ఆ రంగం పైన పట్టు సాధించాలి, దీర్ఘకాలిక కృషి జరపాలి. ముఖ్యంగా అది క్రీడారంగం అయితే ఈ కృషి మరింత ఎక్కువగా ఉండాలి. గత 15 సంవత్సరాలుగా కృషి పట్టుదలతో ముందుకు సాగుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అథ్లెటిక్ కోచ్గా పనిచేస్తూ ఎందరో జాతీయ అంతర్జాతీయ అథ్లెట్స్ను తయారు చేశారు శ్రీ నాగపురి రమేష్ గారు. ఈరోజు మన స్టూడియోకి శ్రీ నాగపురి రమేష్ గారిని ఆహ్వానించాం. నమస్కారం అండి నాగపురి రమేష్ గారు. ద్రోణాచార్య అవార్డు పొందిన ఈ సందర్భంలో మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకుల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలండి. ఒక కోచ్గా మీ జీవిత ప్రయాణంలో ఈ ద్రోణాచార్య అవార్డు మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చింది. ఈ సందర్భంలో అథ్లెటిక్ కోచ్గా మీ బాధ్యత పెరిగిందని భావిస్తున్నాం. మీరేమంటారు? తప్పకుండా బాధ్యత పెరిగిందనే దాంట్లో సందేహం లేదు. కాకుండా గత 15 సంవత్సరాలు నేను జాతీయ శిబిరాల్లో కుటుంబానికి దూరంగా ఉండి దేశానికి సేవలు అందించాను. సో అందులో భాగంగా ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో మెడల్స్ వచ్చాయి మన దేశానికి. ఇటీవల దుతి చంద్ ఒరిస్సా అమ్మాయి 100 మీటర్స్లో ఒలింపిక్స్కి క్వాలిఫై అయింది. 36 ఇయర్స్ 36 సంవత్సరాల తర్వాత మన ఇండియా నుంచి 100 మీటర్స్లో క్వాలిఫై అవ్వడం జరగడం. సో ఇవన్నీ కారణంగా నాకు ద్రోణాచార్య వచ్చిందని నేను భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేని ఫీలింగ్. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ద్రోణాచార్య అవార్డు నాకు రావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా ఉంది కాబట్టి ప్రత్యేకత కూడా ఉందనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ద్రోణాచార్యగా మనం మిగిలిపోతాము. మీకు ఈ ఆటల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? నేను యాక్చువల్లీ హనంకొండ, కాపువాడ, భద్రకాళి దగ్గర ఉండేవాళ్ళం. అయితే మా సీనియర్స్ ప్రభాకర్, సారంగపాణి వాళ్ళ సీనియర్స్ వాళ్ళు అక్కడ పరిగెడుతూ ఉండేవాళ్ళు. ఓకే. సో వాళ్ళని చూసి వాళ్ళతో పాటు నేను కూడా రన్నింగ్ మొదలుపెట్టిన. తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు జేఎన్ఎస్ గ్రౌండ్స్ తీసుకెళ్లారు, బస్ స్టాండ్ పక్కకున్న జేఎన్ఎస్ గ్రౌండ్. సో అక్కడ సీనియర్ అథ్లెట్స్ పరిచయం అయ్యారు. కె సారంగపాణి అని, ఆర్ ప్రదీప్ కుమార్. సో వీళ్ళిద్దరు గైడెన్స్ వల్ల కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత వై రామకృష్ణ అని ఒక క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ కోచ్ ఉండే. సో తను సైంటిఫిక్ అంటే మంచి సిస్టమేటిక్ కోచింగ్ ఇచ్చారు. ఆ కోచింగ్లో నేను జూనియర్ నేషనల్స్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ మద్రాస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ విధంగా కంటిన్యూ అయిపోయాను స్పోర్ట్స్లో. ఇప్పుడు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనాలంటే అర్హతలు ఏమిటంటారు? టాలెంట్ ఉండాలి. అంటే మెయిన్ అథ్లెటిక్స్లో ఎవరైనా రాణించాలి అంటే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ అనేది ఇన్హెరెంట్, అంటే అది జెనెటికల్లీ. సో దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అంటే దీనికి ఏమైనా వయస్సు ఉంటుందా? ఏ వయసు నుండి ప్రాక్టీస్ చేయాలంటారు? ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉన్న కాంపిటీషన్ బట్టి 8 ఇయర్స్కి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో అప్పుడు కానీ మనం బేసిక్స్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఆహార నియమాలు ఏమన్నా పాటించాల్సిన అవసరం ఉంటుందా? సో న్యూట్రిషన్ వాళ్ళు ప్లాన్ చేసి ఇస్తారు, దాని ప్రకారం మనం డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫిట్నెస్ కొరకు ఎటువంటి వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉందంటారు? ఫిట్నెస్ అంటే 2 విధాలు. ఒకటేమో జనరల్ పబ్లిక్ ఫిట్నెస్, అంటే జనరల్ పీపుల్ హెల్తీగా ఉండడానికి. ఇంకోటి స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఫిట్నెస్, అంటే బ్యాడ్మింటన్కి వేరే విధంగా ఉంటుంది, టెన్నిస్కి వేరే విధంగా ఉంటుంది, క్రికెట్కి వేరే విధంగా ఉంటుంది, ఇంకా ప్రతి గేమ్కు డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని మేము స్పెసిఫిక్ ఫిట్నెస్ అంటాం. సో స్పెసిఫిక్ ఫిట్నెస్ చేసినప్పుడు ఆ క్రీడాకారుడికి ఏం అవసరం, ఆ గేమ్కి ఏం అవసరం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు అంటే ఆడపిల్లల్ని క్రీడల్లో పట్ల పాల్గొనడంలో ప్రోత్సహించడం లేదు. ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు మనం పరిస్థితి చూసుకున్నట్టయితే అమ్మాయిలే మన గౌరవం నిలబెట్టారు. ఇప్పుడు 2 మెడల్స్ వచ్చినాయి, 2 మెడల్స్ కూడా అమ్మాయిలకే వచ్చినాయి. ఇక్కడ ఇంకోటి మన అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే జురెన్ మా అని ఒక చైనా కోచ్ ఉండే, ఫేమస్ కోచ్. అతను 800 నుంచి మారథాన్ వరకు చాలా ప్రపంచ రికార్డ్స్ స్థాపించాడు అమ్మాయిలతోటి. సో తనని ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారు, నువ్వు ఎందుకు ఓన్లీ అమ్మాయిలను ఫోకస్ చేస్తావు, అబ్బాయిలను ఎందుకు చేయవు అంటే తను చెప్పాడు, మన ఏషియన్ కంట్రీస్ గర్ల్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ యూరోపియన్ గర్ల్స్. ఎందుకంటే మన కల్చర్లోనే పెయిన్ ఎండ్యూరింగ్, డిసిప్లిన్, ఫెయిత్ఫుల్నెస్ అనేది మన కల్చర్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు అనుకోండి, ఏదైనా వస్తువు కొనుక్కొస్తే ఒకే వస్తువు ఉందనుకోండి చెప్తాం, అరే తమ్ముడుకు అన్నకి ఇచ్చే అమ్మ అంటే షీ బేర్స్. అదేవిధంగా ఇంట్లో అమ్మగారికి ఏమైనా హెల్త్ బాగలేదనుకోండి ఇంటి పని కూడా అమ్మాయికే చెప్తాం, ఇంటి పని చేసి స్కూల్కి వెళ్తే. ఆ విధంగా ట్రైనింగ్, పెయిన్ ఎక్కువ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇంకోటి స్కూల్కి పోయినా ఎక్కడ వెళ్ళినా చెప్పి వెళ్తారు, చెప్పి వస్తారు, టైంకి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మన కల్చర్లోనే ఉన్నాయి. సో ఇది
స్పోర్ట్స్కి ఈజీగా కన్వర్ట్ కాగలిగారు. ఎందుకంటే ట్రైనింగ్ 4 రెప్యుటేషన్ దగ్గర 5 రెప్యుటేషన్ చేయాలన్న వాళ్ళు వెనకాడరు, ఎంత కష్టమైనా చేస్తారు. ఇంకోటి ట్రైనింగ్ తర్వాత డిసిప్లిన్గా రెస్ట్ తీసుకోవడం, బయట తిరగడాలు ఏముండవు. ఇది రికవరీకి పనికొస్తుంది. మన అమ్మాయిలు ఇంత తొందరగా అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ రావడానికి ఇది చాలా పెద్ద కారణం. ఈనాటి పరిస్థితుల లోపల తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలకు ర్యాంకులు రావాలనేటువంటి ఆలోచన, తద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచన ఉంది, కానీ క్రీడల్లో పాల్గొనాలనేటువంటి ఇంట్రెస్ట్ తల్లిదండ్రులకు కానీ, స్కూల్లో అకాడమిక్గా మంచి ర్యాంకులు రావాలనే టీచర్స్ చూస్తున్నారు, కానీ ఆటల పట్ల ప్రోత్సహించడం లేదనేటువంటి ఒక అపోహ ఉంది. రీసెంట్గా ఒక రీసెర్చ్ చేశారు. ప్రపంచంలోనే మనం డయాబెటిక్లో 2వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా ఒబేసిటీలో ఆల్మోస్ట్ నెంబర్ 1లో ఉన్నాం. సో ఈరోజు క్రీడల కంటే ఎక్కువ ఆరోగ్యం, సంతోషం వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. 20-35 సంవత్సరాల వాళ్ళకే డయాబెటిక్ బీపీ వస్తుంది. సో వాళ్ళకి కలిగే సంతానం ఎటువంటి సంతానం కలుగుతుంది? సో ఒలింపిక్ లెవెల్కి మనం క్రీడాకారులను తయారు చేయాలంటే వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతంగా, పూర్తి శక్తి సామర్థ్యాలతో కలిగి ఉండాలి. అప్పుడే మనం ట్రైనింగ్ చేయగలం. సో ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే ఆరోగ్యం, సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్. క్లాస్ 1 నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే 5th క్లాస్ నుంచే ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి లేదు. సో లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తే అంటే మీరు కనుక చిన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ హ్యాండ్ కనుక వాడకుంటే బ్రెయిన్లో ఒక ఏరియా యాక్టివేట్ కాదు. చిన్నప్పటి నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంటు ప్లస్ హార్మోనల్ చేంజెస్, అదేవిధంగా సైకాలజికల్ డెవలప్మెంట్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫస్ట్ క్లాస్ నుంచే ఏ యాక్టివిటీస్ చేస్తే ఏ యాక్టివిటీస్ చేయాలి, గ్రౌండ్ లేకుంటే క్లాస్ రూమ్లో అలాంటి ఇప్పుడు సిలబస్ స్టార్ట్ అవుతుంది. బహుశా కొత్త పాలసీలో అవన్నీ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా 10th వరకు చదువుకుంటారు. సో ఆర్థిక ఇబ్బందుల వల్లనో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో చదువు వదిలేసినా మీరు 25-30 ఇయర్స్లో ఏదైనా మ్యాగజైన్ చదువుకోవాలన్నా, ఏదైనా బుక్ చదువుకోవాలని చదువుకోగలుగుతారు. ఎందుకంటే 10th వరకు మీరు చదువుకున్నారు. అదే స్పోర్ట్స్లో 10th తర్వాత 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు మీరు వ్యాయామం చేసి నేను ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనుకున్నారు అనుకోండి, మీకు తెలియదు ఏం ఎక్సర్సైజ్ చేయాలో. సో అందుకని 10th వరకు కనుక ఇది కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లిటరసీ చేస్తే మీరు దాని తర్వాత ఏదైనా కారణాల వల్ల మీరు స్పోర్ట్స్ వదిలేయచ్చు. కానీ అట్లీస్ట్ 25-30 ఇయర్స్ తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీకు తెలిసి ఉంటాయి ఎక్సర్సైజ్లు ఏమేమి చేస్తే నేను ఆరోగ్యం. ఆ విధంగా ఆరోగ్యవంతమైన సమాజం అంటే ఇప్పుడు జర్మన్ స్పోర్ట్స్ ఫిలాసఫిస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే హెల్తీ చిల్డ్రన్ ఆర్ క్రెడిట్ టు ద నేషన్, సిక్ చిల్డ్రన్ ఆర్ డెబిట్ టు ద నేషన్. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మెడిసిన్ మీద మీరు డబ్బులు ఆదా చేయొచ్చు. సో పర్సనల్ సేవింగ్ ఈజ్ నేషనల్ సేవింగ్. అదేవిధంగా మీరు మెడిసిన్ మీద డబ్బులు ఖర్చు చేశారనుకోండి, పర్సనల్ ఎక్స్పెండిచర్ బికమే నేషనల్ ఎక్స్పెండిచర్. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సో ప్రెజెంట్గా చూడాల్సింది మన స్పోర్ట్స్ని కాదు, ఆరోగ్యం ప్లస్ సంతోషం, ఇవి రెండు. చిన్నతనంలో మీ తల్లిదండ్రులు చదువుకోమని ఎంకరేజ్ చేశారా, లేదా ఆటలాడుకో అని చెప్పి ఎంకరేజ్ చేశారా? మీకు ఏదైనా సమస్యలు ఎదురయ్యా? ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయా? హనంకొండ కాపువాడ ఏరియాలో ఉండి వీళ్ళేంటి జులాయిగా తిరగకుంటే చాలు, ఏదో ఒక మంచి పని స్ట్రీట్ ఫైట్లలో చేయకుండా రాత్రిలో తిరగకుండా ఉంటే సరిపోయి. ఆ విధంగా మేము గ్రౌండ్కి పోయేది కాబట్టి గ్రౌండ్లో చాలా అలసిపోయి వచ్చేవాళ్ళం. వచ్చి ఇంకా బయట తిరగడానికి అవేది కాదు. సో 9:30, 10 o'clock పండుకుంటారు. సో బహుశా ఆ విధంగా వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. అథ్లెటిక్స్లో ఉండేటువంటి క్రీడలు ఏంటంటారు? వీ హ్యావ్ గట్ మెనీ ఈవెంట్స్. స్ప్రింట్స్ అంటే 100, 200, 400ని స్ప్రింట్స్ అంటారు. ఇంకా మిడిల్ డిస్టెన్స్ అంటే 800, 1500, 5000, 10,000 మీటర్స్ వచ్చేసి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అంటారు. అదేవిధంగా హడల్స్ ఉన్నాయి మనకి, 100, 400 హడల్స్ ప్లస్ మ్యారథాన్ వేరే ఉంటుంది. అదేవిధంగా జంప్స్, లాంగ్ జంప్, హై జంప్, పోల్ వాల్ట్ ఉంటుంది. అదే త్రోస్ తీసుకున్నట్టయితే షార్ట్ పుట్, డిస్కస్, జావలిన్, హ్యామర్ త్రో, ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి. అదేవిధంగా 4x100 మీటర్స్ రిలే, 4x400 రిలే, ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి అథ్లెటిక్స్లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ ఏ వాకింగ్ కూడా ఒక కాంపిటేటివ్ ఈవెంటే. అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి కోచ్గా మీ యొక్క ప్రస్థానం మరి ఎప్పుడు మొదలైంది? దానికంటే మొదలు నేను డిగ్రీ 85 to 87 నాది ఆర్ట్స్ కాలేజ్. సో ఫైనల్ ఇయర్ చదువుతుంటే నాకు భద్రకాళి గుట్టల్లో ట్రైనింగ్ చేస్తా అంటే యాంకిల్ ఫ్రాక్చర్ అయింది నాకు ఫైనల్ ఇయర్లో. సో 3 weeks నేను బెడ్ మీదనే ఉండాల్సి ఉంది. సో అప్పుడు ఒక ఫ్రెండ్ అలగప్ప యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నోటిఫికేషన్ పడ్డది, 2 years కోర్స్ ఉంది, నువ్వు అప్లై చేయమని చెప్పారు. సో ఆ విధంగా తనే అప్లై చేశాడు, అప్లికేషన్ ఫామ్ వచ్చింది. సో అది 2 years కోర్స్ ఉంటే కారైకుడిలో నేను మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను 2 years. చేసిన తర్వాత వచ్చి ఇక్కడ సుబేదారిలో కాకతీయ
హై స్కూల్ ఉండే ఇంగ్లీష్ మీడియం. అక్కడ 1 ఇయర్ పనిచేసిన. అక్కడ మాధవి, దీపిక, రఘువీర్ అని వీళ్ళు స్టేట్ జూనియర్ నేషనల్ లెవెల్లో మెడల్స్ తెచ్చారు. అప్పుడు ప్రేమ్నాథ్ అని ఒక ఫుట్బాల్ కోచ్ ఉండే. తనను నువ్వు ఎన్ఏఎస్ చేయకుండానే ఫిజికల్ ఎడ్యుకేషన్ తోటి ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నావు, సో ఎన్ఏఎస్ చేస్తే నువ్వు ఇంకా మంచి కోచింగ్ ఇవ్వగలవు అని చెప్తే అప్పుడు బెంగళూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, సో కోచింగ్ డిప్లొమా ఇన్ కోచింగ్ అథ్లెటిక్స్కి అప్లై చేసిన. దాంట్లో అక్కడ ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత వచ్చి అప్పుడు శ్రీదేవి మేడం ఉండేవారు. సో తనకు చెప్పాను ఇట్లా సీట్ వచ్చింది అని అంటే మంత్లీ 300 రూపీస్ ఫీజు ఉండేది అప్పుడు. సో షీ టోల్డ్ ఓకే 10 months కదా, 3000 రూపీస్ ఐ విల్ పే, యూ గో అండ్ స్టడీ. ఆ విధంగా ఎన్ఎస్ చేయడం జరిగింది. అక్కడ లక్కీ ఏంటంటే నేను టాపర్ అయ్యాను ఆ బ్యాచ్లో. అప్పుడు ఒక స్కీమ్ ఉండేది, ఎవరైతే టాప్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అప్లయింగ్ లేకుంటే డైరెక్ట్ జాబ్ వస్తుంది. సో ఆ విధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 1992 చిక్మగళూరులో జాయిన్ అయినా. మీ వద్ద శిక్షణ పొందిన వారు చాలామంది శిష్యులు ఉన్నారు. సత్తి గీత కావచ్చు, తర్వాత శంకర్ కావచ్చు, ఈ మధ్యన రియో ఒలింపిక్స్లో పాల్గొన్న జ్యోతి చంద్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభ సాధించి మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న గొప్పతనమే అది. వేరే వాళ్ళ ఉన్నతిని చూసి సంతోషపడాలి, అదే కోచింగ్. సో స్పెషల్గా నాకు ఏ కోచ్కైనా, నాకు స్పెషల్లీ మనం బయటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు అంతర్జాతీయ పోటీలలో గోల్డ్ మెడల్ సాధిస్తే మన జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. సో అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బయటికి వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు మన ఫ్లాగ్ హై అవుతా ఉంటే నేషనల్ యాంథమ్ ప్లే చేస్తారు. అది నాకు అదొకటి. దెన్ ముఖేష్ కుమార్, నేను ఇండియన్ హాకీ మెన్ టీమ్కి ఫిట్నెస్ కోచ్గా ఉండే. సిడ్నీ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా మీద ఫస్ట్ 30 secondsలో గోల్ కొట్టిండు. సో అది చాలా మెమొరబుల్ ఇదొకటి. అదేవిధంగా మన వివిఎస్ లక్ష్మణ్ 281 కొట్టే ముందు కూడా మేము 3 months చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేసాం. దాని తర్వాత 281 కొట్టారు. సో అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ధృతి చంద్ కూడా 36 years తర్వాత 100 మీటర్స్లో ఒలింపిక్ క్వాలిఫైయింగ్ అవ్వడం, ఇవి కొంచెం మెమొరబుల్. మన వరంగల్ జిల్లాలో క్రీడాకారులకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయంటారా? జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఇక్కడ స్టేడియంలో ఉన్నాయంటారా? జూనియర్ లెవెల్లో జూనియర్ జాతీయ స్థాయి వరకు మనం చేయొచ్చు ఈ ఫెసిలిటీస్ తోటి. ఇంకా సీనియర్ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అంటే ఈ ఫెసిలిటీస్ సరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు అథ్లెటిక్స్ చూసుకున్నట్టయితే సింథటిక్ ట్రాక్ కంపల్సరీ అంటారు వాళ్ళు, ఏది సీనియర్ నేషనల్స్కి. సో సీనియర్ కాంపిటీషన్స్ అన్నీ క్యాపిటల్ సిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఇంకా జూనియర్ నేషనల్స్ అవన్నీ మన వరంగల్లో కూడా జరిగినాయి. అట్లా వేరే వేరే డిస్ట్రిక్ట్లలో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ట్రాక్స్ ఎలా నిర్మిస్తారు? ఇది అంతర్జాతీయ స్థాయిలో అయితే సింథటిక్ ట్రాక్ ఉంటుంది. సో రబ్బర్ దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో గ్రాన్యుయల్ అని ఉంటుంది, ఒకటేమో మెండో అని ఉంటుంది. సో ప్రపంచం ఒలింపిక్స్ ఇవన్నీ మెండో ట్రాక్ మీద. అది మెండో ట్రాక్ అంటే మ్యాట్ లాగా ఉంటుంది. సో దాని మీద టైమింగ్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అదే గ్రాన్యుయల్ అని ఉంటుంది, చిప్స్ లాగా ఉంటుంది అన్నట్టు రబ్బర్. సో దాని మీద అంత టైమింగ్స్ ఓకే, కానీ ఇప్పుడు ప్రతి ఒలింపిక్స్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానీ మెండో ట్రాక్ మీదనే కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. విద్యార్థుల కోసం మీరు ఏదైనా అకాడమీ స్థాపించే ఆలోచన ఏమైనా ఉందా? స్పెషల్లీ అథ్లెటిక్స్ అంటే ఇది మన గ్రామాల నుంచి, ఎక్కువ పేద కుటుంబాల నుంచే ఉంటారు. ఎందుకంటే ఇది చాలా హార్డ్ గేమ్. ఇంకోటి 206 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో మనకి కనుక మన గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా, నేను స్పెషల్లీ 15 సంవత్సరాల్లో స్ప్రింట్స్ అండ్ హడల్స్ మీద ఒక మంచి పట్టు సాధించాను. అదేవిధంగా మనది కోస్టల్ ఏరియా. మన హిస్టరీ చూసుకున్నట్టయితే ఇదే ఈవెంట్లో మనం చాలా గీతానే కావచ్చు, శంకరే కావచ్చు, వాళ్ళు ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వరకు ఈ స్ప్రింట్స్లో రాణించగలిగారు. హడిల్స్ కూడా స్పెషల్లీ టెక్నికల్ ఈవెంట్స్లో మనకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో. సో ఈ ఈవెంట్స్ మీద నేను తప్పకుండా ఫోకస్ చేయొచ్చు. మన వరంగల్ జిల్లాలో అథ్లెటిక్స్కు ఎలాంటి ప్రోత్సాహం ఉందంటారు? ఇప్పుడు మనకు వరంగల్కి ఎప్పుడు మంచి చరిత్రనే ఉంది, స్పెషల్లీ అథ్లెటిక్స్లో. ఎందుకంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ చాలా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ. ముందు కె సారంగపాణి కానీ, ఈ రాజేందర్ అని, మాధవి, నాగమణి, వీళ్ళంతా అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళే మన వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. అథ్లెటిక్స్ పరంగా మంచి చరిత్ర ఉంది. జిమ్నాస్టిక్స్ పరంగా, హ్యాండ్బాల్, ఇంకా కొన్ని గేమ్స్ మన వరంగల్కి మంచి పేరు ఉంది. వాలీబాల్ చూసుకున్నట్టయితే. సో వీటన్నిటికీ వరంగల్ మంచి స్పోర్టింగ్
సిటీ. ప్రజల నుండి కూడా ఎంకరేజ్మెంట్ ఉందా? ప్రజలు, ప్రభుత్వము, క్రీడాకారులు? ఇక్కడ మన ప్రజల్లో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు ఒక స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ జరిగినా, నేషనల్ ఛాంపియన్షిప్ జరిగినా స్టేడియం నిండిపోతుంది. ఓకే. ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఇంకోటి మనం హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి దాని ప్రభావం కూడా మన పైన ఉంటుంది. ఓకే. సో మనకి ఈజీ ఏదైనా జాతీయ స్థాయి ఏదైనా ఈవెంట్ జరగాలన్నా, ట్రావెల్ చేయాలన్నా మనం ఎందుకంటే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళేటి 2-3 ట్రైన్స్ ఉంటాయి ప్రతిరోజు. సో ఆ విధంగా కూడా ఇది సెంటర్ ఆఫ్ ప్లేస్ మన వరంగల్. జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక ఎలా జరుగుతుంది? ఏదన్నా అసోసియేషన్ ఇక్కడ 2 ఉంటాయి. అసోసియేషన్ మీట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ మీట్ ఉంటాయి. అసోసియేషన్ మీట్ అయితే వరంగల్ అథ్లెటిక్ అసోసియేషన్ వాళ్ళు సెలెక్షన్ చేస్తారు ఫస్ట్. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేటు, నేషనల్, మళ్ళీ స్టేట్లో మెడల్ కొడితే నేషనల్. ఇది ఈ విధంగా ఉంటుంది దీని ఈ ప్రాసెస్. విధంగా క్రీడా శిక్షణ ఎక్కువగా తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువులో వెనుకబడతామనే ఒక భావన ఉంది. అది నిజమేనంటారా? క్రీడల వల్ల చదువులో వెనుకపడతారు అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గరే మంచి స్టూడెంట్స్ ఉండే. మృదుల అని ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ ఓకే. ప్లస్ ఎంబీఏలో టాప్ చేసేది. ఓకే. ఒక అమ్మాయి మౌనిక ఉండే, తను జూనియర్ ఇంటర్నేషనల్ స్కూల్లో సెకండ్ వచ్చింది మొత్తం 10th లో. ఓకే. సో దీని క్రీడల వల్ల ఇంకా జ్ఞాపక శక్తి కానీ అవన్నీ పెరుగుతాయి తప్ప తగ్గవు. కాకపోతే టైం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన దేశం లోపల ఉత్తమమైనటువంటి అంటే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి శిక్షణా కేంద్రాలు ఎక్కడున్నాయంటారు అథ్లెటిక్స్కు పరంగా? అథ్లెటిక్స్ పరంగా ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక సింథటిక్ ట్రాక్ ఉంది. స్పెషల్లీ దెన్ బెంగళూరు, ట్రివేండ్రం, ఇంకపోతే పటియాలలో అత్యున్నతమైన ట్రైనింగ్ సెంటర్, ఏషియాలోనే బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ పటియాలలో ఉంది. ఇంకా గాంధీనగర్, కొన్ని ప్రతి రీజన్కి ఒక్కొక్క సాయి సెంటర్ ఉన్నాయి. అక్కడ క్రీడా సదుపాయాలు పర్వాలేదు. ఇంకో గేమ్ను బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు హాకీ పరంగా చాలా బెటర్. అదేవిధంగా ఇంకా రెజ్లింగ్ అయితే సోనిపత్, అట్లా అంటే వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు హాకీ విమెన్ అదంతా భూపాల్. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ప్లేస్లలో కొన్ని క్రీడలకి వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ దానికి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా పెంచారు. మంచి కోచ్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? నా ప్రకారం అయితే ఏంటంటే హీ షుడ్ బి ఏ రోల్ మోడల్. కోచ్ చెప్పేదానికంటే తను చేసే పనులను బట్టి చాలా నేర్చుకుంటారు. అందుకే అంటారు యువర్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్ అని. అందుకని మనం చాలా పిల్లలకు మనం నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రష్యన్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే ఫస్ట్ 12 yearsలో ఏదైతే సైకాలజికల్గా వాళ్ళు ఫామ్ చేసుకుంటారో త్రూఅవుట్ ద లైఫ్ 99% అదే కంటిన్యూ అవుతుంది. అందుకే 12 years లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వ్యాయామం ఇవన్నీ 12 years లోపల మనం కరెక్ట్ చేసి వదిలేసినాం అనుకోండి బేస్, ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ మధ్య వినిపిస్తున్నటువంటి మాట అండి డోపింగ్. కొన్ని పదార్థాల వల్ల ఏదైతే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అయ్యి దానివల్ల ఆరోగ్యానికి హార్మ్ఫుల్ ఉంటే అది బ్యాన్ చేస్తారు వాళ్ళు. సో దాన్ని డోపింగ్ అంటారు. దీనికి ఇంకొకటి కూడా ఉంది, ఫుడ్ సప్లిమెంట్స్. సపోజ్ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఓకే. ఇవన్నీ ఎర్గోజెనిక్ ఎయిడ్స్ కిందికి వస్తాయి. అంటే ఇప్పుడు జిన్సింగ్ కానీ ఇలాంటివి. సో ఇవి బ్యాన్ కాదు. సో వాడర్ లిస్ట్ ఇస్తుంది. ఆ వాడర్ లిస్ట్లో ఉన్నాయి, మనం వాడితే మనం దాంట్లో టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళు బ్యాన్ చేస్తారు. అంటే ఇందులో శరీరానికి హాని చేసేటివి ఉంటాయి, తర్వాత ఉత్తేజాన్ని కలిగించేటివి కూడా ఉంటాయి. అవి వాడచ్చు. దాన్ని ఎర్గోజెనిక్ ఎయిడ్స్ అంటారు. ఓకే. వీటిని బ్యాండ్ సబ్స్టాన్సెస్ అంటారు. అథ్లెటిక్స్ అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచన ఉందన్నట్టుగా ఈ మధ్యన మేము విన్నాము. అలాంటి ఆలోచనలు ఏమున్నాయి? ఒకవేళ ఉంటే అవి మీరు ఏ విధంగా దాన్ని అమలు చేయాలనుకుంటున్నారు? అదే నేను చెప్పినట్టుగా నేను ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి నేను జాతీయ శిబిరాలలో ఉన్నాను. వేరే కంట్రీస్లో క్యాంప్స్ కూడా చేశాను. ఆస్ట్రేలియా బ్రిస్బెన్లో, మళ్ళీ సౌత్ ఆఫ్రికా పొచెస్ట్రూమ్లో, మళ్ళీ రష్యా యుక్రెయిన్ కొన్ని నెలల పాటు అక్కడ క్యాంప్స్లో ఉండేది. సో మెయిన్ ఏంటంటే మనకి మళ్ళీ అదే ఇక్కడ బేసిక్లో అందరూ ఏదో ఒక వ్యాయామంలో పార్టిసిపేట్ అయ్యేటట్టు, ఆరోగ్యంగా ఉండేటట్టు, సంతోషంగా ఉండేటట్టు దీన్ని కనుక మనం స్ప్రెడ్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా దాని నుంచి మెడల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ట్రాక్స్ ఈవెంట్స్ కనుక చూసినట్టయితే మనకు గుర్తొచ్చేది వెంటనే పిటి ఉషా, అశ్విన్ ఆచప్ప. వీరు 2 దశాబ్దాల కాలంగా మనము అట్లాంటి ఆణిముత్యాలు మన దేశంలో తయారు కాలేకపోవడానికి కారణాలు ఏంటంటారు? అంటే ఇప్పుడు ఒక సిస్టమ్, ఇప్పుడు మీరు చూడండి గోపీచంద్ అకాడమీ. సో 2 ఒలింపిక్స్లో కంటిన్యూ మెడల్స్ ఇవ్వగలిగాడు. అదేవిధంగా తన అకాడమీలో ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయగలిగే సత్తాగల క్రీడాకారులు చాలామంది ఉన్నారు.
సో అందుకని ఇప్పుడు ఒక సిస్టమ్, అందుకని ఇప్పుడు మన నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అకాడమీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. అంటే అకౌంటబిలిటీ. ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ వీఆర్ వెరీ గుడ్ ఇన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్, దాని మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు త్రోస్ మీద చేస్తారు. 125 కోట్ల జనాభా గల మన భారతదేశం 2 పథకాలకే పరిమితం అవ్వడం ఏమనిపిస్తుంది? ఇక్కడ అదే చాలామంది అడిగే క్వశ్చన్ ఇదే. కానీ జనాభాకును మెడల్స్కి అసలు సంబంధం ఉండేది. రీసెంట్గా ఒక అధ్యయనం జరిగింది మన ఇండియాలో. 65% పాపులేషన్ ఆఫ్ ఇండియన్స్ దే వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్, కానీ చేసేది మాత్రం 0.5%. సో ఎంత జనాభా ఉన్నదని కాదు, ఎంత శాతం ప్రజలు క్రీడల్లో పార్టిసిపేట్ అవుతారు అనేది. ఇప్పుడు జర్మనీ చూసుకున్నట్టయితే 80% పాపులేషన్ సమ్ ఆర్ అదర్ దే ఇన్వాల్వ్ ఇన్ ద స్పోర్ట్. అంటే అది వాలీబాల్ ఆడుకోవడమే కావచ్చు, ఫుట్బాల్ ఆడుకోవడమే కావచ్చు, ఏదైనా గేమ్ 80% ఏదో విధంగా వాళ్ళు క్రీడలలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అది టోటల్, ఎప్పుడైనా క్వాలిటీ విల్ కమ్అట్ ఫ్రమ్ ద క్వాంటిటీ. ఓకే ఓకే. సో అది క్వాంటిటీ మీద మనం ఇప్పుడు ప్రయత్నించాల్సిన అవసరం. అందుకని లేకుంటే ఒక ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా అయితే ఒక ఒలింపిక్స్లో కర్ణ మల్లేశ్వర్ ఒక అలా అవుతూ ఉంటుంది ఒక సిస్టమ్. అదేవిధంగా వేరే కంట్రీస్లో సిస్టమ్ ఉంది. ఇప్పుడు జమైకా 100 మీటర్స్, యూఎస్ఏ 100 మీటర్స్, అక్కడి నుంచి ఎవరు సెలెక్ట్ అయినా వాళ్ళే మెడల్ కొడతారు. కెన్యా అక్కడి నుంచి ఎవరు వచ్చినా 5,000 10,000 వాళ్ళే కొడతారు. ఒక సిస్టమ్ అంటే వాళ్ళకి ఒకటి స్పోర్టింగ్ కల్చర్ అనేది ముందు నుంచే ఉంది. స్పోర్ట్ అనేది వాళ్ళకి లైఫ్లో ఒక భాగం. ఇప్పుడు మీరు ఏజ్డ్ పీపుల్ కూడా వీకెండ్ వెళ్తారు, ఒక ఫుట్బాల్ ఆడుకుంటారు. వాళ్ళు ఒకవేళ సినిమాకి మ్యాచ్కి వెళ్ళాల్సిన ఛాన్స్ ఉంటే వాళ్ళు ఒక మ్యాచ్ చూడడానికి వెళ్తారు. సో ఎందుకంటే అటువంటి థ్రిల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటారు ఇది అన్ప్రిడిక్టబుల్ స్క్రిప్ట్. అంటే ఇప్పుడు మ్యాచ్ నిన్న తెందుల్కర్ 100 కొట్టిందంటే మళ్ళీ 50 కొడతాడని ఏం గ్యారంటీ లేదు, కానీ సినిమాలో హీరోనే గెలుస్తాడు. సో అలాంటి థ్రిల్ వాళ్ళకి దే లైక్ మోర్. అందులో 2 బెనిఫిట్స్ ఉంటాయి, ఒకటి హెల్త్ ప్లస్ థ్రిల్. ఇవి 2 ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పోర్ట్స్ వైపే వాళ్ళు మొగ్గు చూపుతారు. ఈ ఆటలు ఆడడం వల్ల అథ్లెటిక్స్ లోపల ఎక్కువగా పాల్గొంటే కొన్ని రోజుల తర్వాత ఈ గాయాలు అవ్వడం కావచ్చు, లేకపోతే మోకాలు అరగడం అనేటువంటి బాధ, కొన్ని రోజుల తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అనేటువంటి ఒక అపోహ ఉంటుంటుంది. ఇది నిజమేనంటారా? లేదు, ముందు అంటే ఒక సైంటిఫిక్ సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతే ఇవన్నీ ఏమీ రావు. అంటే ప్రికాషన్స్, డాక్టర్స్ సలహాలు తీసుకొని మంచి షూస్, మంచి ఎక్విప్మెంట్, మంచి న్యూట్రిషను, ఇవన్నిటి మీద జాగ్రత్తలు తీసుకుంటే ఇంజురీస్ అవే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు కోచ్గా అంటే ఈ స్థితిలో విద్యార్థులకు అంటే ఆటల పట్ల ప్రోత్సాహం కలిగించడానికి మీరు వారికి ఇచ్చేటువంటి మీ యొక్క సందేశాన్ని? ఒకటేంటంటే 24 అవర్స్లో ఇప్పుడు మహాత్మా గాంధీ అంటాడు, టైం లేదు అనకూడదు. వెన్ యూ గెట్ ఎ టైమ్ టు ఈట్ ఫుడ్ యూ షుడ్ గెట్ ఎ టైమ్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ అంటాడు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ మన డైలీ లైఫ్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి. అప్పుడే మనం హెల్తీగా ఉండగలం, ఫిట్గా ఉండగలం, సంతోషంగా ఉండగలం. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక సర్వే ఏం చెప్తుందంటే సంతోషం, హ్యాపీనెస్లో మన దేశం 165వ స్థానంలో ఉంది ఇండెక్స్లో. అదే ఐర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ అనుకుంటా కంట్రీ నెంబర్ 1లో ఉంది. అక్కడ చూసినట్టయితే 65% పాపులేషన్ దే ఇన్వాల్వ్ ఇన్ ద స్పోర్ట్స్. అంటే సంతోషానికి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఆ విధంగా మనం దీన్ని చూసుకొని ఆ విధంగా మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో ఒకటి ఆరోగ్యం. నేను అదే అంటాను, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, స్టేట్ లెవెల్ కావాలని కాదు, అట్లీస్ట్ యూ విల్ బి హెల్తీ అండ్ హ్యాపీ. ఒకసారి డాక్టర్స్ అందరూ ఉంటే అక్కడ ఫిట్నెస్ గురించి చెప్తున్నాను. చెప్తుంటే వాళ్ళు అన్నారు, రమేష్ గారు మీరు అంతా చెప్పింది నిజమే, కానీ మేము డాక్టర్స్ కదా మాకు టైం ఉండదు, ఒకసారి 12 o'clock వస్తాం, ఒకసారి 8 o'clock అంటే సరే నేను నవ్వి ఒకసారి అన్నాను. మీలాంటి వాళ్ళు ఒకరు కార్ నడుపుతున్నారంట, నాలాంటి వాడు చెప్పాడంట, బాబు కొంచెం పెట్రోల్ చెక్ చేసుకోమని. అతను ఏమన్నాడు, నేను డ్రైవింగ్లో బిజీ ఉన్నాను, పెట్రోల్ ఎట్లా చూసుకుంటాను, కార్ ఆగిపోయినప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు టైం లేదు, ఇది లేదు అంటే 25-30 years తర్వాత షుగర్, బీపీ, హార్ట్ అటాక్ వస్తే అప్పుడు మనం రియలైజ్ అవుతాం అరే ఏం కోల్పోయామనేది. ఎందుకంటే పిల్లలకు అది మొన్ననే వాళ్ళు చెప్తున్నారు, పిల్లల ఇంటర్వ్యూ తీసుకుంటే ప్లీజ్ డోంట్ స్నాచ్ అవర్ బచ్పన్ అని. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ ఎ రైట్ టు ప్లే. సో మనం వాళ్ళని ఆడనీయడం అనేది వాళ్ళ హక్కు. సో బాల్యంలో మాత్రం వాళ్ళని తప్పకుండా ఆడనివ్వండి.
సో దానివల్ల అది క్లాస్ రూమే కావచ్చు, బయటనే కావచ్చు, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లేకుంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏ మాత్రం ప్రాబ్లం అయినా వాళ్ళు తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ కారణాలు ఏంటి? వాళ్ళు స్ట్రాంగ్ లేకపోవడం. ఎస్. చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్న, 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్లో మీ నుండి ఎన్ని స్వర్ణాలను మేము ఆశించవచ్చు? ఇది సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంటుంది. గత ఒలింపిక్స్తో పోల్చుకుంటే ఈసారి చాలామంది క్వాలిఫై అయ్యారు. ఓకే. ఒలింపిక్స్ని ఎవరిని పడితే వాళ్ళని పంపించడానికి ఉండదు. యూ హ్యావ్ టు డూ ద క్వాలిఫైయింగ్. సో క్వాలిఫైయింగ్ నామ్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు దుతి చంద్ విషయం తీసుకుంటే 100 మీటర్స్లో క్వాలిఫై కావడానికి 3 సార్లు జాతీయ రికార్డుని బద్దలు కొట్టాల్సి వచ్చింది. సో ఇదే ఇప్పుడు ఒలింపిక్స్లో చేసిన వీళ్ళ పర్ఫార్మెన్స్ని కొంచెం ఒడిసి పట్టుకొని కొంచెం సేమ్ పర్ఫార్మెన్స్ కనుక చేస్తే ఇంకా 2 ఇయర్స్లో ఏషియన్ గేమ్స్ ఉంది. కనీసం 20 మెడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందుకు వెళ్తూ పోతే డెఫినెట్గా మెడల్స్ వస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు బ్యాడ్మింటన్లో మెడల్స్ వచ్చేవి కాదు, ఇప్పుడు కంటిన్యూగా వస్తాయి. అంటే ప్రతి స్పోర్ట్లో అలా గోపీచంద్ లాంటి ఒక కోచ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని అతను ఏమేమి పాయింట్స్ ఏమేమి పద్ధతులు వాడుతున్నాడు, దానివల్ల వస్తుంది. అంటే అదే పద్ధతులు వేరే గేమ్స్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తే తప్పకుండా వేరే గేమ్స్లలో కూడా వేరే స్పోర్ట్స్లో కూడా మెడల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మా ప్రేక్షకులకు తెలిపినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. నేను కూడా వరంగల్ వాడిని కాబట్టి సో ద్రోణాచార్య అవార్డ్ తెలంగాణ రావడానికి ఎవరైతే ఎంతైతే త్యాగం చేశారో, మళ్ళీ తెలంగాణని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ నా అవార్డు అంకితం చేస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.